శ్రీ రామకృష్ణ బోధామృతం. స్వమత దురాభిమానానికి కారణం తన్నివారణ. సామాన్యుడు అజ్ఞానంతో తన మతమే సర్వోత్కృష్టమని తలస్తూ దాని గురించి గడబడి చేస్తుంటాడు. కానీ తత్వజ్ఞానంతో హృదయం వికసిస్తే ఈ స్వమతాభిమాన కలహాలన్నీ అంతరిస్తాయి. ఇద్దరు వ్యక్తులు ఊసరవెల్లి రంగును గురించి తీవ్రంగా వాదులాడుకుంటున్నారు. వారిలో ఒకడు ఇలా అన్నాడు, ఆ చెట్టు మీది ఊసరవెల్లి చక్కని ఎరుపు రంగుది. ఈ మాటలను ఖండిస్తూ రెండో వ్యక్తి ఇలా అన్నాడు, నువ్వు పొరబడ్డావు. ఈ ఊసరవెల్లి ఎర్రనిది కాదు, నీలం రంగుది. వాదంతో నిర్ధారణకు రాలేక వారిద్దరూ వేరొక వ్యక్తి వద్దకు వెళ్లారు. అతడు ఆ చెట్టు కింద నివసించేవాడు. ఆ ఊసరవెల్లి రంగులన్నిటినీ గమనించినవాడు. వివాదస్తుల్లో ఒకడు అతన్ని చూసి ఇలా అన్నాడు, అయ్యా, ఆ చెట్టు మీద ఊసరవెల్లి ఎర్రగా ఉంటుంది కదండి. అందుకు ఆ వ్యక్తి అవునయ్యా అన్నాడు. అప్పుడు రెండో వాడు ఇలా ప్రతిఘటించాడు, ఏం చెబుతున్నారు? అదెలా పొసుగుతుంది? అది ఎర్ర రంగుది కాదు, నీలంది. ఆ మాటలకు ఆ పెద్ద మనిషి సవినయంగా అవునండి అన్నాడు. అతడికి ఊసరవెల్లి తరచూ రంగులు మారుస్తుందని తెలుసు. అందుచేతనే ఆ ఇద్దరి వాదాలకు అవునన్నాడు. అలాగే సచ్చిదానందమయుడైన భగవంతుడు వివిధ రూపాలతో ఒప్పుతుంటాడు. ఒక్క రూపంలో మాత్రమే భగవంతుణ్ణి దర్శించిన భక్తుడు ఆ రూపం తప్ప మరో రూపం ఎరగడు. కానీ వివిధ రూపాల్లో దైవ సాక్షాత్కారం పొందిన ఉత్తమ భక్తుడు మాత్రమే ఈ రూపాలన్నీ ఒకే భగవంతుడివి, భగవంతుడు అనంత రూపుడు కదా అని అనగలుగుతాడు. సాకారుడు అతడే, నిరాకారుడు అతడే. అంతేకాక ఎవరూ ఎరగని అతడి రూపాలు అనంతాలు. సాకోపసాకాలతో కూడిన పాచి మురుకు గుంటల్లో పెరుగుతుంది కానీ పెద్ద మంచినీటి చెరువుల్లో పెరగదు. అలాగే స్వార్థపరత, కాపట్యం, స్వమత దురాభిమానం మొదలైన దుర్గుణాలకు దాసులైన వారి కూటాల్లోనే సాకోపసాకలు పెరుగుతుంటాయి. కానీ అకలంకులు, ఉదార స్వభావులు, నిస్వార్థులు అయిన సజ్జనులతో కూడిన మతాల్లో పెరగజాలవు. సాకోపసాకలను కల్పించవచ్చా? ప్రవాహంలో సాకోపసాకలు అంటే నాచుతీగల్లాంటివి పెరగజాలవు. మురుగు గుంటల్లో మాత్రమే పెరుగుతాయి. ఎవడి మనస్సు సదా భగవంతుడి వైపుకు ప్రసరిస్తూ ఉంటుందో అలాంటి భక్తుడు ఇతర విషయాలను గురించి యోచించలేడు. పేరు ప్రఖ్యాతులను ఆశించేవాడు మాత్రమే ఈ మతధర్మాల్లో సాకోపసాకలను సృష్టిస్తూ ఉంటాడు. కొలతలతో, సరిహద్దు గీతలతో మనుషులు తమ భూములను పంపకం చేసుకోవచ్చు. కానీ పైనున్న ఆకాశాన్ని ఎవరూ పంచుకోలేరు. అఖండమైన ఆ ఆకాశం సర్వాన్ని ఆవరిస్తోంది, సర్వాన్ని తనలో ఇముడ్చుకుంటుంది. అజ్ఞాని అవివేకంతో తన మతం ఒక్కటే యథార్థమని, సర్వోత్కృష్టమైనదని వాదిస్తూ ఉంటాడు. కానీ బ్రహ్మ జ్ఞానంతో అతడి హృదయం వికసించాక ఈ శాఖా సంప్రదాయ పోరాటాలకు అతీతమై అఖండ సచ్చిదానంద బ్రహ్మం వెలుగుతోందని గ్రహిస్తాడు. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.